Hello everyone, welcome back to Telugu Programmer. This is Ramu. So in our last video, we discussed about scanner class in Java. Scanner class అంటే ఏంటి, scanner class ఏ ప్యాకేజ్ లో ఉంది, scanner class లో ఉండే మెథడ్స్ ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, అండ్ నాన్ స్టాటిక్ మెథడ్ ని ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి మనం డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ చాలా ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. దీస్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే ప్రోగ్రామ్ ఫ్లోని డిసైడ్ చేయడం జరుగుతుంది. దీస్ స్టేట్మెంట్స్ డెసిషన్ మేకింగ్ లో అండ్ ప్రోగ్రామ్ ఫ్లో డిసైడ్స్ ప్రోగ్రామ్ ఫ్లోని డిసైడ్ చేయని కానీ డెసిషన్స్ కానీ మనం డెసిషన్ తీసుకోనికి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి హెల్ప్ అవడం జరుగుతుంది. దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఏంటంటే అంటే మరి ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ ఎల్స్ ఉండడం జరుగుతుంది, అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, ఫోర్త్ వచ్చరికి స్విచ్. ఇలా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనం జావాలో ఉండడం జరిగింది. సో ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అండ్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. క్లియర్? సో ఇఫ్ అనేది ఏం చేస్తుందంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ఫర్ ఎ సింగిల్ కండిషన్. ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ గురించి చెక్ చేస్తుంది. సింటాక్స్ వచ్చరికి ఇఫ్ కండిషన్ అండ్ కర్లీ బ్రేసెస్ స్టేట్మెంట్స్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్ని మనకి కర్లీ బ్రేసెస్ రాయడం జరుగుతుంది. క్లోజ్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ మనం ఇలా రాయబోతున్నాం. సో వెన్ ఎవర్ ద కండిషన్ బికమ్స్ ట్రూ, కండిషన్ అనేది ట్రూ ని రిటర్న్ చేసినట్లయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. అదర్వైజ్ ఒకవేళ ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ అయిపోతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే కండిషన్ ట్రూ రిటర్న్ చేస్తుందో అప్పుడు మాత్రమే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? సో ఐఎమ్ ఓపెనింగ్ ఎక్లిప్స్. సో ఇది మన ప్రీవియస్ క్లాస్ లో రాసిన ప్రోగ్రామ్స్ ఇవి. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ క్లాస్ విత్ కండిషనల్ స్టేట్మెంట్స్. Conditional statements. Yeah. So we already know that how we can take input from user. నాకు ఆల్రెడీ తెలుసు. సో అందుకని చెప్పేసి స్కానర్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. డైరెక్ట్ గా స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే నేను యూజర్ అకౌంట్ ఇన్పుట్స్ తీసుకోవాలి కాబట్టి. యూజర్ అకౌంట్ ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకోవాలి. ఆ మెథడ్స్ అన్ని నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, మరి క్లాస్ ఇంపోర్ట్ చేయలే కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ ఇంపోర్ట్ చేయాలంటే మనం పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాల్సినది. మనం ఎక్లిప్స్ వాడుతున్నాం కాబట్టి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మనం మాన్యువల్ రాయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సింపుల్ గా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఓ క్లిక్ చేసినట్లయితే సైమల్టేనియస్ గా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఓ ఈ 3 బటన్స్ కీస్ ఒకేసారి మనం ప్రెస్ చేసినట్లయితే మన రిక్వైర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అనేది ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోతుంది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఓ అనేది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా క్లాస్ ఇంపోర్ట్ అయిపోతుంది. మాన్యువల్ గా రాయాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక మెసేజ్ ప్రింట్ చేయబోతున్నాం. మెసేజ్ ఎలా ప్రింట్ చేస్తా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేయడం జరుగుతుంది. అండ్ యూజర్ అనే వాడు ఏజ్ ఇస్తాడు. ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ నెంబర్ కాబట్టి ఇంట్ ఏజ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఏజ్ అనే వేరియబుల్ వచ్చేసరికి మనకు ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. అండ్ ఎస్సీ అనేది మన ఆబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ మన ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని యూజర్ దగ్గర తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ మనం యూజ్ చేయాల్సి ఉన్నది. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ నేను రాయడం జరిగింది.
సో మనకి ఇప్పుడు యూజర్ దగ్గర డేటా వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఈ కండిషన్ ని రాయబోతున్నా. ఇఫ్ అనే కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని రాస్తా. దాంట్లో ఏమని రాస్తా అంటే ఇఫ్ ఇఫ్ యూజర్ ఎంటర్డ్ ఏజ్, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయినట్లయితే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయినట్లయితే ఏం చేస్తున్నా అంటే ఒక మెసేజ్ ప్రింట్ చేస్తా. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేయడం జరిగింది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి మెసేజ్ ప్రింట్ చేస్తాం. బయట మనం ఏం చేస్తున్నాం అంటే మా ప్రోగ్రామ్ లో భాగంగా ఇంకో మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ మనం ప్రింట్ చేయడం జరిగింది. సేవ్ చేసిన ప్రోగ్రామ్ సేవ్ చేసి రన్ చేస్తున్నా చూడండి. రన్ చేస్తే ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. సో నేను ఎప్పుడైతే ఏజ్ అబౌవ్ 18 ఇస్తానో 25 అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. 25 ఎంటర్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ చూస్తే ఏజ్ లో ఈసారి మనకు 25 అనేది ఉంటుంది. ఎంటర్ చేస్తుంది చూడండి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చింది. 25 గ్రేటర్ దెన్ 18 అనేది ట్రూ అయింది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ట్రూ, మన కండిషన్ ట్రూ అయినప్పుడు మన ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. బ్లాక్ ఆఫ్ కోడ్ లైన్ నెంబర్ 12 ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఈ లైన్ నెంబర్ 15 వచ్చేసరికి ప్రోగ్రామ్ లో పార్ట్ కాబట్టి అది యాజ్ యూజువల్ గా మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనం ఎలాంటి కండిషన్ అప్లై చేయలేదు. బట్ ఈ లైన్ నెంబర్ 12 కి మాత్రం కండిషన్ అప్లై చేసాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే ఐ ట్రై టు గివ్ నెంబర్ ఏజ్ లెస్ దెన్ 18 ఇవ్వడానికి ట్రై చేస్తా. 12 ఇస్తున్నాను. 12 ఇచ్చినప్పుడు చూడండి థ్యాంక్ యూ అనేది మాత్రమే ఒక స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి స్టేట్మెంట్ మనకు ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కండిషన్ ఫాల్స్ ని రిటర్న్ చేసింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ రిటర్న్ చేసిందో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరగదు, ఎగ్జిక్యూట్ అవ్వడం జరగదు. స్కిప్ అయిపోయింది. బ్లాక్ ఆఫ్ కోడ్ స్కిప్ అయిపోయి మన ప్రోగ్రామ్ లో ఏదైతే నెక్స్ట్ వచ్చే స్టెప్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఇన్ జావా. ఇఫ్ ఒకవేళ నాకు దీనికి ఎక్స్టెన్షన్ అంటే నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు నాకు ఇంకో బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయినప్పుడు ఎలాగో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ అబోవ్ 18 ఇచ్చినప్పుడు ఏజ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని ఎలా అయితే చెప్తున్నామో, బిలో 18 ఇచ్చినప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ఇంకో మెసేజ్ ప్రింట్ చేయాలంటే ఐ కెన్ యూజ్ దిస్ సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ ఏంటిది? ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేయొచ్చు. సో దాని సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ క్లోజింగ్ బ్రాకెట్ నెక్స్ట్ ఎల్స్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. స్టేట్మెంట్స్. క్లియర్? సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ స్టేట్మెంట్ కి సింటాక్స్ ఇది. సో ఇప్పుడు ఇది రాస్తున్నా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఎల్స్ అనే బ్లాక్ ఇక్కడ ఒకటి యాడ్ చేయడం జరుగుతుంది. ఎల్స్ అనే బ్లాక్ ని యాడ్ చేయడం జరిగింది. ఎల్స్ అనే బ్లాక్ యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తాను. సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేసాను. సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేసాను. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఒకవేళ ట్రూ అయినట్లయితే ఫస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇఫ్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఎల్స్ అనే బ్లాక్ ని స్కిప్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎల్స్ బ్లాక్ స్కిప్ అయిపోతుంది. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి రన్ చేస్తే ఎంటర్ యువర్ ఏజ్, నేను ఈసారి మళ్ళీ 25 అని ఇచ్చిన. 25 అనేది కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే ఓన్లీ ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. నాకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. ఒకవేళ నేను లెస్ దెన్ 18 అనేది ఇచ్చినప్పుడు అంటే 14 అనేది ఎంటర్ చేసినప్పుడు సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ బ్లాక్ ని స్కిప్ చేయడం జరిగింది. ఇఫ్ అనే బ్లాక్ స్కిప్ అయిపోయింది, ఎల్స్ అనే బ్లాక్ ప్రింట్ అయిపోయింది. క్లియర్? ఫస్ట్ బ్లాక్ స్కిప్ అయ్యింది, ఎల్స్ సెకండ్ బ్లాక్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి మన ప్రోగ్రామ్ లో పార్ట్ కాబట్టి అది యాజ్ యూజువల్ గా ప్రింట్ అయిపోవడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ గురించి ఇది ఇఫ్ ఎల్స్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెనెవర్ వీఆర్ రైటింగ్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఇఫ్ బ్లాక్ లో కానీ ఎల్స్ బ్లాక్ లో కానీ సింగిల్ స్టేట్మెంట్ రాసినప్పుడు
ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు యాడ్ దిస్ కర్లీ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్ లేకపోయినా మనకు సిమిలర్ గా వర్క్ అవుతుంది. సో కర్లీ బ్రేసెస్ ఉన్నా లేకపోయినా సేమ్ వర్క్ అవుతుంది ఫంక్షన్. సో ఇప్పుడు చూడండి, సో నేను 26 అని ఎంటర్ చేస్తే సేమ్ వస్తుంది, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. సెకండ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే రాస్తున్నామో ఇఫ్ లో కానీ ఎల్స్ లో కానీ, అప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ అవసరం లేదు. రాసినా ఎలాంటి ఇష్యూ లేదు, బట్ రాయకపోయినా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మోర్ దెన్ వన్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తున్నామో, మోర్ దెన్ వన్ రాస్తామో, సో ఇక్కడ చూడండి ఇంకో స్టేట్మెంట్ రాస్తాను. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను, హాయ్ అని చెప్పేసి రాస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఎల్సీ బ్లాక్ ని సింగిల్ గా రాయనట్లేదు. ఎప్పుడైతే మోర్ దెన్ వన్ స్టేట్మెంట్స్ రాస్తున్నామో, ఫస్ట్ స్టేట్మెంట్ అది ఇఫ్ బ్లాక్ లో కన్సిడర్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ గా కన్సిడర్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి అది నార్మల్ ప్రోగ్రామ్ లో ఒక భాగంగా తీసుకుంటుంది, కానీ ఇఫ్ బ్లాక్ లో ఒక భాగంగా తీసుకోవట్లేదు అది. సో అందుకని చెప్పేసి మోర్ దెన్ వన్ స్టేట్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ కర్లీ బ్రేసెస్ స్పెసిఫై చేయాలి. లేదు సింగిల్ స్టేట్మెంటే ఉంది రాయాల్సింది, ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్ ఒకటే ఉందన్నప్పుడు నో నీడ్ టు రైట్ దిస్ కర్లీ బ్రేసెస్. క్లియర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్స్ బ్లాక్ ని మనం ఇండివిజువల్ గా రాయనట్లేదు, కాంబినేషన్ ఆఫ్ ఇఫ్ తోనే రాయాలి ఖచ్చితంగా. ఎల్స్ అనేది సింగిల్ గా రాయనట్లేదు. ఇఫ్ ని మాత్రం సింగిల్ గా రాయొచ్చు, బట్ ఎల్స్ ని మాత్రం సింగిల్ గా రాయనట్లేదు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ గురించి ఇది ఐఎమ్ కామెంటింగ్ దిస్. సో కూడా కామెంట్ చేద్దాం. ఓకే, కామెంట్ దిస్. కామెంట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఇదేంటంటే దిస్ కండిషన్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్. ఒక కండిషన్ కాదు, రెండు కండిషన్స్ కాదు, మోర్ దెన్ టూ కండిషన్ మనం చెక్ చేయాలి అంటే, మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనే కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో అది ఎలానో మీకు చెప్తా చూడండి. నౌ ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ ప్రింటింగ్ మెసేజ్. ఏం ప్రింట్ చేస్తాం అంటే ఎంటర్ త్రీ నంబర్స్ అని చెప్పేసి యూజర్ ని అడగడం జరుగుతుంది. సో ఇంట్ ఏ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ సి ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ అని చెప్పేసి త్రీ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ త్రీ వేరియబుల్స్ కూడా ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అవ్వడం జరుగుతుంది, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. సో ఈ త్రీ వేరియబుల్స్ లో మనకి ఏం స్టోర్ అవుతుంది అంటే యూజర్ అనేవాడు త్రీ ఇంటీజర్ నెంబర్స్ ఇస్తాడు. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ నాకు ఏం రిజల్ట్ ఇవ్వాలి అంటే గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ త్రీ నంబర్స్ లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ 10, 20, 30 అని యూజర్ ఎంటర్ చేస్తే 30 అనేది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఇస్ 30 అని చెప్పేసి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా ప్రింట్ చేస్తామో చూడండి. సో కండిషన్ స్టేట్మెంట్ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ రాయడం జరుగుతుంది. ఇక్కడ ఇఫ్ బ్లాక్ లో మనం ఏ అనేది గ్రేటర్ నెంబర్ అని చెప్పాలి అంటే, ఫస్ట్ నెంబర్ గ్రేటర్ నెంబర్ అని చెప్పాలంటే ఈ ఫస్ట్ అంటే ఏని బితో కంపేర్ చేయాలి, ఏని సితో కంపేర్ చేయాల్సి ఉన్నది. సో ఎప్పుడైతే ఏ అనేది బి కంటే గ్రేటర్ అవుతుంది మరియు ఏ అనేది సి కంటే గ్రేటర్ అవుతుంది, ఏ అనేది బి కంటే గ్రేటర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఏ అనేది సి కంటే గ్రేటర్ అయినప్పుడు మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, ఏ ఇస్ గ్రేటర్ నెంబర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఏం రాస్తున్నా అంటే ఏ గ్రేటర్ దెన్ బి అండ్ లాజికల్ అండ్ వాడుతున్నాం. లాజికల్ అండ్ ఏం చేస్తాం మనకు అందరికి తెలుసు. లాజికల్ అండ్ అనేది మనకి టూ స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. అందుకని చెప్పేసి నేను లాజికల్ అండ్ వాడడం జరిగింది. సో ఇక్కడ ఏం రాస్తున్నా, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఏ అనేది బి కంటే గ్రేటర్ అండ్ ఏ అనేది సి కంటే గ్రేటర్ నెంబర్ అయితే సింపుల్ డైరెక్ట్ గా చెప్పచ్చు, మనం ఏమని చెప్పొచ్చు, ఏ ఈస్ గ్రేటర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. ఏ ఈస్ గ్రేటర్ అని చెప్పేసి ప్రింట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది జరగలేదు అంటే ఏ అనేది బి కంటే గ్రేటర్ కాలేదు ఆర్ ఏ అనేది సి కంటే గ్రేటర్ కాలేదు, దీనిలో ఏదో ఒక కండిషన్ ఫెయిల్ అయినా మనకు ఫెయిల్ అయిపోతుంది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ ని రాయడం జరుగుతుంది. ఎల్స్ కాదండి, ఎల్స్ ఇఫ్. ఈ ఎల్స్ ఇఫ్ లో మళ్ళీ మనం కండిషన్ రాయబోతున్నాం. ఈసారి నెక్స్ట్ ఏం చేయాలంటే బి ని కంపేర్ చేయాలి, బి గ్రేటర్ దెన్ సి అండ్ బి గ్రేటర్ దెన్ ఏ. బిని ఏతో కంపేర్ చేస్తున్నాం, బిని సితో కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం రాస్తున్నాం, బి అనేది సి కంటే గ్రేటర్ అయినా, బి అనేది ఏ కంటే గ్రేటర్ అయినా, టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే బి ఈస్ గ్రేటర్ అని చెప్పేసి మనం ప్రింట్ చేయడం జరిగింది. బి ఈస్ గ్రేటర్. ఒకవేళ ఏ అనేది గ్రేటర్ కాదు అంటే ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. టూ నంబర్స్ మనకు గ్రేటర్ నంబర్ కాదని తెలిస్తే మన దగ్గర ఉన్న నంబర్స్ త్రీ నంబర్సే కాబట్టి ఖచ్చితంగా థర్డ్ నంబర్ గ్రేటర్ నంబర్. దానికి మళ్ళీ మనం కండిషన్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పచ్చు. ఏమని చెప్పొచ్చు, సి ఈస్ గ్రేటర్ అని చెప్పేసి చెప్పచ్చు, సి ఈస్ గ్రేటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి,
ఎంటర్ 3 numbers 10 ఎంటర్ చేస్తాం, 20 అండ్ 30 ఎంటర్ చేస్తే 30 ఈస్ గ్రేటర్ అని చెప్పేసి రావడం జరిగింది. 30 ఈస్ గ్రేటర్. ఓకే, సో మళ్ళీ చేంజ్ చేస్తున్నాం ఆర్డర్. ఈసారి 30 ఎంటర్ చేస్తున్నాం, 50 ఎంటర్ చేస్తున్నాం, 10 ఎంటర్ చేస్తున్నాం, 50 ఈస్ గ్రేటర్ అని చెప్పేసి రావడం జరిగింది. క్లియర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఈ సెకండ్ స్టేట్మెంట్ లో సెకండ్ కండిషన్ దగ్గర ఈ ఏ తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఫస్ట్ స్టేట్మెంట్ లోనే, ఫస్ట్ కండిషన్ లో ఆల్రెడీ చెక్ చేసినాం, ఏని బి తో చెక్ చేసినాం, ఏని సి తో చెక్ చేసినాం కాబట్టి సో ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రాస్తే మనకు సేమ్ వర్క్ అవుతుంది. బిని ఏతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇలా రన్ చేసిన, సో 50 40 60 ఎంటర్ చేస్తే 60 ఈస్ గ్రేటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదు 20 40 10 ఎంటర్ చేస్తే 40 ఈస్ గ్రేటర్ అని చెప్పడం జరిగింది. అండ్ 90 10 20 ఎంటర్ చేస్తే 90 ఈస్ గ్రేటర్ అని చెప్పడం జరిగింది. క్లియర్. సో ఇలా మనం ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్, సో మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాలి, 4 numbers చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్స్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ రాసుకుంటాం అంతే. ఎల్స్ బదులుగా ఎల్స్ ఇఫ్ రాయడం జరుగుతుంది. సో ఇలా మనం మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్. యా, దిస్ ఇస్ అబౌట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఇక్కడ రాస్తున్నాను ఇఫ్ ఎల్స్ ఇఫ్ ladder. Okay. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ స్టేట్మెంట్ ఉంది. స్విచ్ అనే స్టేట్మెంట్ ఉంది. సో స్విచ్ ఏం చేస్తా చూద్దాం. ఇప్పుడు స్విచ్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే జనరల్ గా, సో ఇది ఎక్స్ప్రెషన్ ని మనకు ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ని మనకు కేస్ తో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా మనం కేస్ అని ఒక కీవర్డ్ ఉంటుంది, ఆ కేస్ తో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు రాద్దాం ఒకసారి. స్విచ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ అయిన తర్వాత కేస్ 1 అని రాస్తున్నాం. ఏదైనా రాయొచ్చు. ఇంటీజర్ అయితే కేస్ 1 కేస్ 2 అని రాస్తున్నాం. కోలన్ రాస్తున్నాం, స్టేట్మెంట్ అండ్ బ్రేక్. క్లియర్. కేస్ 2 స్టేట్మెంట్ బ్రేక్. ఇలా మనం ఎన్ని కేసెస్ అని రాయొచ్చు, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎన్ని కేసు. ఇక్కడ కేసు అనేది ఏమి ఇండికేట్ చేస్తే కండిషన్, ఒక కండిషన్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా ఫైనల్ గా డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ ఇలా మనం మల్టిపుల్ కేసెస్ రాసిన తర్వాత డిఫాల్ట్ అనేది జరుగుతుంది. సో డిఫాల్ట్ లో కూడా స్టేట్మెంట్స్ వస్తాయి మళ్ళీ. ఓకే. నెక్స్ట్ కర్లీ బ్రేస్ కోర్స్. సో దిస్ సింటాక్స్ ఫర్ స్విచ్ కేస్. స్విచ్ కేస్ కి సింటాక్స్ అనేది ఇదండి. సో ఇప్పుడు ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. దీని మీద ప్రోగ్రామ్ రాసిన తర్వాత చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. ఎంటర్ ఏ నంబర్ బిట్వీన్ 1 to 7 మధ్యలో యూజర్ ఒక నంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. సో ఇంట్ నమ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో నేను ఈ ప్రోగ్రామ్ దేనికి రాయబోతున్నా అంటే 1 to 7 మధ్యలో యూజర్ ని ఒక నంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతా. సో లెట్స్ సే యూజర్ అనేవాడు 1 ఎంటర్ చేస్తే నేను సండే అని ప్రింట్ చేస్తా. డే ఫస్ట్ డే సండే, సెకండ్ వచ్చేసరికి మండే, థర్డ్ వచ్చేసరికి ట్యూస్డే, అలా నేను ప్రింట్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో డే ఆఫ్ ది వీక్ మనకు ఒక వీక్ లో ఉండే డే ని ప్రింట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ డే నంబర్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సో స్విచ్ అనే స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. స్విచ్ లో ఈ ఎక్స్ప్రెషన్ ని పాస్ చేయాలి. ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్. ఓకే. సో ఇక్కడ నేను కేస్ రాస్తున్నాను. మనకు వచ్చింది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి కేస్ 1 ఒకవేళ 1 అయినట్లయితే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సండే అని చెప్పేసి ప్రింట్ చేస్తాను. సండే. ఓకే. బ్రేక్. నెక్స్ట్ బ్రేక్. సో బ్రేక్ అనేది ఎందుకు రాస్తున్నాం, బ్రేక్ రాయకపోతే ఏం జరుగుతుందో కూడా కాసేపట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో కేస్ 2 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మండే. ఒకవేళ 2 అనేది ఎంటర్ చేస్తే మండే అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ బ్రేక్. కేస్ 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ట్యూస్డే. బ్రేక్. కేస్ 4 డే 4 వచ్చేసరికి వెడ్నెస్డే. నెక్స్ట్ బ్రేక్. కేస్ 5 వచ్చేసరికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
థర్స్డే కేస్ 6 వచ్చేసరికి సాటర్డే 7 వచ్చేసరికి సండే సారీ ఫ్రైడే, ఇది ఫ్రైడే, ఇది వచ్చేసరికి సండే సాటర్డే. మళ్ళీ బ్రేక్ రాస్తున్నాం. రాసిన తర్వాత డిఫాల్ట్ ఒకవేళ ఇవి 7 నంబర్స్ కాకుండా వేరే నంబర్ ఎంటర్ చేసి యూజర్ అనేవాడు మనం ఏం చేస్తున్నామంటే ప్లీజ్ ఎంటర్ నంబర్ బిట్వీన్ 1 to 7 అని చెప్పేసి మళ్ళీ ఒక మెసేజ్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ ఏం చేయాలి, క్లోజ్ చేయాల్సి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత నీకు ఏం చేస్తున్నాము ఈసారి. సో యూజర్ అనేవాడు ఒక నంబర్ ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన నంబర్ అనేది 1 అయినట్లయితే 1 కి ఈక్వల్ అయితే ఫస్ట్ అది ఏం చేస్తుందంటే ఇచ్చిన నంబర్ ని ఈ కేసెస్ తో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈక్వల్ టు 1 అవుతుందా, 2 అవుతుందా, 3 4 5 అని చెప్పేసి అది మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ యూజర్ ఎంటర్ చేసిన నంబర్ అనేది 1 కి మ్యాచ్ అయినట్లయితే ఈ స్టేట్మెంట్ దాని కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఏంటి, సండే అని చెప్పేసి ప్రింట్ చేసి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే స్విచ్ కంట్రోల్ ని బయటికి తీసుకురావడానికి మనకు కంట్రోల్ అనేది బయటకు వచ్చేసింది. మనకు దీని తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా స్టేట్మెంట్స్ ఉన్నా వీటన్నిటిని చెక్ చేయకుండా, వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేయకుండా కంట్రోల్ అనేది మనకు స్విచ్ నుండి బయటికి రావడానికి మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూసి చూడండి. సో వాట్ అన్ ఎక్సెప్షన్. లైన్ నెంబర్ 7. Yeah. Yeah. సో ఇప్పుడు సో మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఎంటర్ ఏ నంబర్ బిట్వీన్ 1 to 7 అని చెప్పేసి అడిగింది. నేను 5 అని ఎంటర్ చేస్తే 5 అనేది థర్స్డే అని చెప్పేసి నాకు ప్రింట్ చేయడం జరుగుతుంది. సరే 3 ఇస్తా, 3 ట్యూస్డే అన్నది, 1 ఇస్తే సండే అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ప్రింట్ అయిపోయి మనకు మీరు గమనిస్తే ప్రింట్ అయిపోయి అక్కడితో ఆగిపోతుంది ప్రోగ్రామ్. ప్రింట్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఒకవేళ నేను ఈ 1 to 7 కాకుండా 8 అని ఎంటర్ చేసిన అనుకోండి, ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ బిట్వీన్ 1 to 7 అని చెప్పేసి నాకు డిఫాల్ట్ బ్లాక్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ బ్రేక్ అనేది లేదంటే ఏం జరుగుతుంది చూడండి. బ్రేక్ తీసేస్తున్నాను నేను అన్ని స్టేట్మెంట్స్ లో, అన్ని కేసెస్ లో బ్రేక్ తీసేస్తున్నాను. బ్రేక్ తీస్తున్నాను. సో ఈ బ్రేక్ అనేది లేనట్లయితే మనకి ఏం జరుగుతుందంటే రన్ చేస్తే ఎంటర్ నెంబర్ బిట్వీన్ 1 to 7 నేను 2 అని ఎంటర్ చేస్తాను అనుకోండి. 2 అనేది ఏంటి యాక్చువల్గా 2 అనే దగ్గర మనకి ఏముంది, మండే అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది అది మనకు ఇది నమ్ అనే దాంట్లో ఉన్న నంబర్ మనం ఎంటర్ చేసిన 2 కాబట్టి ఆ 2 అనేది 1 తో మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వలేదు కాబట్టి బ్లాక్ ని స్కిప్ చేసింది. నెక్స్ట్ 2 దగ్గరకు వచ్చింది, 2 అనేది 2 కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ బ్లాక్ ని మనకు ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసెస్ అంటే నెక్స్ట్ కండిషన్ ని వీటిని చెక్ చేయకుండా ప్రతి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ చేస్తుంది. కాబట్టి మీరు చూడండి ఇక్కడ గమనిస్తే మనకి ఎంటర్ నంబర్ బిట్వీన్ 1 to 7 అని అడిగింది. 2 అని ఎంటర్ చేసినప్పుడు మనకు సండే రాలేదు. ఇక్కడ ఫస్ట్ సండే మనకు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది ప్రింట్ చేయకుండా మండే నుండి ప్రతి బ్లాక్ ని మనకి ఎగ్జిక్యూట్ చేసింది. లాస్ట్ డిఫాల్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఒక్కోసారి ఒక కేసు అనేది మ్యాచ్ అయిందంటే అది నెక్స్ట్ కేసెస్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేయకుండా ఆటోమేటిక్ గా అన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనకి ఎప్పుడైతే ఒక కేసు మ్యాచ్ అవుతుందో దాని కరస్పాండింగ్ బ్లాక్ మాత్రమే ప్రింట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ కంట్రోల్ అంటే స్విచ్ నుంచి బయటికి రానికి కంట్రోల్ అనే స్విచ్ నుండి బయటికి రావాలి కాబట్టి అందుకని చెప్పేసి మనం బ్రేక్ అనేది అక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 5 అని ఇచ్చిన అనుకోండి, 5 థర్స్డే యాక్చువల్గా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మళ్ళీ మనకు డిఫాల్ట్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి,
బ్రేక్ అనే స్టేట్మెంట్ ని వాడాల్సి ఉన్నది. ప్రతి దగ్గర బ్రేక్ అనే స్టేట్మెంట్ ని రాయాల్సి ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ నేను సేవ్ చేస్తున్నా. ఈసారి రన్ చేస్తే చూడండి 5 అని ఇస్తే ఓన్లీ థర్స్‌డే మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇలా బ్రేక్ అనేది ఏం చేస్తుంది? బ్రేక్ అనేది మన ప్రోగ్రామ్ ఫ్లోని మన ప్రోగ్రామ్ కంట్రోల్‌ని బయటికి తీసుకురానికి అక్కడితో బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఎన్నున్నా అవన్నీ అక్కడే వదిలేసి కంట్రోల్ అనేది మనకు బయటికొచ్చేస్తుంది. క్లియర్? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్విచ్ అనే స్టేట్మెంట్ 3 టైప్స్ ఆఫ్ డేటాని మాత్రమే యాక్సెప్ట్ చేస్తది. సో ఏంటా డేటా అంటే ఏంటా ఎక్స్‌ప్రెషన్స్ అంటే సో వి ఆర్ అలౌడ్ టు గివ్ ఎంటర్ ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా, క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అండ్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే స్విచ్ అనే స్టేట్మెంట్ మనకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మనం వేరే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఎక్స్‌ప్రెషన్‌గా పాస్ చేయడానికి ట్రై చేస్తే మనకది కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపడం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇంటిజర్, క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాని మాత్రమే మనం స్విచ్‌లో యూజ్ చేయడానికి వీలవుతుంది. క్లియర్? యాహ్! సో దిస్ ఈస్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పటివరకు ఇంకా మన ఛానెల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.